నమస్తే బోసుకుమారి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి గారు ఏదో కొట్టారనేటువంటి విధంగా ఏదో ఒక విషయాన్ని క్రియేట్ చేశారు. ఇది ఖచ్చితంగా కాదు అనేటువంటి విధంగా ప్రూఫ్స్ తో సహా ఆల్రెడీ అర్థమైపోతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కావాలని క్రియేట్ చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. ఇది ఒక సంగతి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ తన నాయకత్వ స్ఫూర్తిని మళ్ళీ ప్రజల్లో చర్చకి దారితీసేలాగా ఆయన ప్రచారం చేసేటువంటి ఒక నెగిటివ్ చంద్రబాబు నాయుడు గారికి భారీ పాజిటివ్ ఇవ్వబోతుంది అనేది మాత్రం క్లియర్ గా అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణం చిన్నప్పటి నుంచి ఆయన ఎలా చదివేవాడు, ఎంత చదివాడు, ఆయన స్థితిగతులు ఏంటి, ఆయన ఏ కుటుంబాల నుంచి వచ్చాడు, ఏ విధంగా ఎదిగాడు, ఈ విషయాలన్నీ కూడా ఆయన ఏ టైంలో ముఖ్యమంత్రి అయ్యారు, ఎలాంటి చేశారు, ఇవన్నీ కూడా పిన్ టు పిన్ ఈ విషయాన్ని తేల్చడం కోసం ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా మొత్తం తవ్వుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కానీ మెయిన్ స్ట్రీమ్ వేదిక కానీ. అప్పుడు ఏమవుతుంది, ఆయన చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు, చిన్న వయసులోనే మినిస్టర్ అయ్యాడు. ఇవన్నీ కూడా ఏమంటే ఆయన గొప్ప విషయాలు. ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజల్లో చర్చ జరిగేలాగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు దానికి అర్థం పడుతున్నాయి. ఇప్పుడు ఆయన చరిత్ర అంతా చేస్తున్నారు. రామచంద్ర రెడ్డి గారు ఎప్పుడు గెలిచారు, అసలు ఈయన రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, ఎప్పుడు మినిస్టర్ అయ్యాడు, ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశాడు, ఇవన్నీ కూడా తన రాజకీయ జీవితాన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ చర్చకొచ్చేలాగా చేస్తున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీ పబ్లిసిటీ. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి తన బయోగ్రఫీ మామూలు రాస్తే బుక్లుగా రాయాలి, లేకపోతే ఎప్పుడైనా ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మాత్రం చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మిగతా మీడియాకి సంబంధించి వెబ్సైట్లు కావచ్చు, మిగతా విధానాలకు సంబంధించి పుట్టుపూర్వతరాల దగ్గర నుంచి కంప్లీట్ గా పబ్లిష్ అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని దెబ్బ కొట్టినట్ట, లేకపోతే ప్రజల్లో ఇంకా ఆయన టాలెంట్, ఆయన ఎంత పెద్ద గొప్ప గొప్ప విధానాలు సాధించాడు, ఆయన ఏ విధంగా ఎదిగాడు, ఈ విషయాలన్నీ అంటే ఇంత గొప్ప చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విధంగా జనాల్లోకి అది డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినట్ట, తనకు తాను చెడు చేసుకున్నట్ట, ఒకసారి ఆత్మ ప్రశ్నలు చేసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియా మాట్లాడుతుంది. మరి ఏమైతే చూద్దాం.